నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. ఒక వారం రోజుల కిందట తెనాలి ఇష్యూ చూసాం. ఓ ముగ్గురు యువకుల్ని పోలీసులు రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలతోటి కాళ్ళ మీద కొట్టారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చర్చ వచ్చిందో చూసాం. ఆ తర్వాత జరిగిన సీన్స్ చూసాం. దర్యాప్తు జరుగుతుంది అని ఎస్పీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీని మీద దళిత సంఘాలు ధ్వజమెత్తాయి. కొంతమంది దళిత సంఘాల నాయకులు, మాజీ ఎంపీ హర్షకుమార్ ఇలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఆ కుర్రాళ్ళు దళితులు, మైనారిటీస్ కాబట్టి మైనారిటీస్ మీద, దళితుల మీద ఇలాంటి దమనకాండ కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం అక్కడ ఆయన చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. ఆ కుర్రాళ్ళు గతంలో ఏంటి రౌడీ షీటర్ ఉంది అనే విషయము, ఆ కుర్రాళ్ళు గతంలో అక్కడున్న కానిస్టేబుల్ని కొట్టారనే విషయము, ఇవన్నీ కొంచెం చిన్నవైనయి. ఈ పబ్లిక్గా కొట్టింది చాలా పెద్దదయ్యింది. ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. చాలా చర్చల్లో ఇప్పటివరకు ఈ వారం రోజుల నుంచి జరిగిన చర్చల్లో మళ్ళీ ప్రవీణ్ పగడాల విషయం వరకు వెళ్ళి ఏదన్నా ఒక సున్నితమైనటువంటి విషయం దొరికితే ఈ స్థాయిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు హోంమంత్రి కూడా అదే మాట్లాడారు. ఎలాంటి వాళ్ళైనా పోలీసుల మీద దాడి చేస్తే ఊరుకోవాలనేటువంటి విషయాన్ని. ఈ విషయం ఎటు వెళుతుంది, ఎటు తీసుకువెళుతున్నారు, ప్రభుత్వం ఈ విషయాన్ని కంక్లూడ్ చేసే దిశగా, కంక్లూడ్ చేసే చర్య ఏంటి అంటే ఏం చెప్పుకోవాలి ఇక్కడ? అంటే ఇక్కడ ఒకటి, పోలీస్కి కులం ఉండదు, నేరస్తుడికి కులం ఉండదు. ఖచ్చితంగా నేర సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని నేరస్తులుగానే పోలీస్ డిపార్ట్మెంట్ పరిగణిస్తుంది. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించే తీరు మీద ఆ సంఘటన జరిగిన సందర్భాన్ని బట్టి ఎవరికి అనుకూలంగా వాళ్ళు అన్వయించుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ జరిగిన సంఘటన కొంతమంది దళితుల మీద జరిగిన దాడిగా ఆయనకు కనిపిస్తూ ఉంది. మరి ఆయన కూడా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో తెలంగాణలో జరిగిన దిశ ఎన్కౌంటర్ని సమర్థించారు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వేణోళ్ళ కొనియాడారు, పొగిడారు. ఇక్కడ జరిగితే అక్కడ చట్టం కూడా తీసుకొచ్చారు దానికి. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న చర్యతో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా దిశ యాక్ట్ తీసుకొస్తున్నాము, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వాళ్ళని 21 రోజుల్లో విచారణ ముగించి ఉరిశిక్షకి గురి చేస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్ని కొనియాడారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆ రోజు వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే ఆ రోజు 3 ఎన్కౌంటర్ జరిగింది. అవును. అక్కడ యాసిడ్ దాడి చేసిన వారిని పలానా సామాజిక వర్గం అని చెప్పని వారి పట్ల సానుభూతి చూపాలా? యాసిడ్ దాడి చేశారు కాబట్టి ఎన్కౌంటర్ చేసే హక్కు పోలీసులకు ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడిన ఈ దిశ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ కులం ఏంటి? వాళ్ళు పలానా సామాజిక వర్గీయులు కాబట్టి వాళ్ళని టార్గెటెడ్గా ఎన్కౌంటర్ చేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయిన వాళ్ళకు మద్దతుగా మాట్లాడా? ఎన్కౌంటర్ సంఘటన సమర్థించాడా? ఈ మొత్తం జరిగిన ఈ ఎన్కౌంటరు అది ఫేక్ అని చెప్పని సిర్పుర్కర్ కమిషన్ నిర్ధారణ చేసి ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన పోలీసుల మీద చర్యలు తీసుకోమని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశించింది కదా. మరి ఒక ఫేక్ ఎన్కౌంటర్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి సంజయ్ అడిగామా ఎవరైనా? అంటే అక్కడ ఆ రోజు ఆ సంఘటన పట్ల ప్రజలు ఎమోషనల్గా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని సమర్థించారు కాబట్టి సమర్థించడంలో రేసులో ఎక్కడ వెనకబడతాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని సమర్థించారు. హంపీ కిసీసే కమ్నహి అని చెప్పని మీరు ఎన్కౌంటర్ చేస్తే నేను దిశ యాక్ట్ చేస్తానా అని చెప్పని ఈయన పోటీపడి దిశ యాక్ట్ అని చెప్పని ఒక
బాధ్యతారాహిత్యం అనే యాక్ట్ని తీసుకొచ్చారు. దాని పర్యవసానమే కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్కి ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టేసింది. ఇవాళ ఈ జరిగిన సంఘటనలో పోలీసులు బహిరంగ ప్రదేశంలో వాళ్ళని కొట్టారు. అంటే చాటుగా కస్టోడియల్ టార్చర్కి గురి చేస్తే అది న్యాయబద్ధమా? ఎవరో అవసరంలా. 2006లో మా గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నేను అక్యూజ్డ్ నెంబర్ 1 అందులో. నేను నాన్ బెయిలబుల్ కేసు, జైలుకి వెళ్ళే బెయిల్ తీసుకొని వచ్చా. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి ఆ కేసు ఇంకా విచారణ పూర్తి కాల. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కాబట్టి ఈ ఎలక్షన్ సందర్భంగా నేను జిల్లాలో అడుగు పెట్టడానికి వీలేదని చెప్పని పోలీసులు నన్ను ఎక్స్పెల్ చేశారు. నేను జిల్లాలో అడుగు పెట్టలా. ఎందుకు? అది పోలీసులతో జరిగిన ఘర్షణ కాబట్టి పోలీసులు కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ కేసులో. జిల్లాలో అడుగు పెట్టకపోవడం వేరు. చెప్పేది ఏంటండి, ఇక్కడ కూడా రౌడీ షీటర్లు వీళ్ళు ఒక పోలీసు మీద దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది ఆ విధమైన ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి రుచి చూపించాలి అనేది బహిరంగంగా ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ పోలీసులు చేసిన ప్రయత్నాన్ని నేను సమర్థించను. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ఆ విధంగా భయపెట్టరు. పోలీస్ అనే భయమే సమాజంలో ఉండదు. మనం చట్టాలు అంటే కేవలం ఎలా అయితే ఇవాళ విఐపీలు వివిఐపీలు విచారణ జరుగుతూ ఉందో వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇచ్చి లాయర్ సమక్షంలో వీళ్ళు అడిగి వాళ్ళు ఎడ్డిదడ్డంగా సమాధానం చెప్పినా, విచారణకు సహకరించుకున్నా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పే సమాధానాలు చెప్పినా వీళ్ళకి చెల్లుబాటు అవుతుంది. కానీ ఒక దొంగతనం కేసులోనో, ఒక నేర సంఘటనలోనో ఒక సామాన్యుడు వెళ్ళి ఒక ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని విచారణ చేసి పలానా అతను ముద్దాయి అని చెప్పిన పోలీసులు తీసుకొచ్చిన వాళ్ళని పోలీసులు ఇంట్రాగేషన్ చేయకుండా ఆ నిజాన్ని ఒప్పియటం కానీ ప్రాపర్టీ రికవర్ చేయడం కానీ మనం ఎప్పుడైనా విన్నామా? అంటే 4 గోడల మధ్య జరుగుతుంది కాబట్టి అది సమర్థనీయమా? అక్కడ మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ ఆరోపణలు ఎదుర్కొన్న కస్టోడియల్ టార్చరు అది సమర్థనీయమా? మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో అమాయకుడు అని చెప్పని సమర్థిస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్నాడు. అతనికి ఎవరు అధికారం ఇచ్చారు? జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల్లో గతంలో జరిగిన ఘర్షణల తాలూకా కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ, రౌడీ షీటర్లు కాదు, గ్రామాల్లో రాజకీయపరమైన ఘర్షణలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఎస్పీ ఆఫీస్కి పిలిపించి ఆ ఎస్పీ ఆఫీసు డార్మెటరీలో కౌన్సిలింగ్ పేరిట చెత్తగొట్టే అధికారం ఎవరిచ్చారు ఆ రోజున సీతారామాంజనేయులకి? ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని, వాళ్ళ తల్లి దుర్గాంబ గారు నాడు మాచర్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా సరే ఈ బ్రహ్మారెడ్డి గారిని ఆ డార్మెటరీలో చితక కొడితే చేతుల మీద మోసుకెళ్లారు అతన్ని. పోలీసులు కఠినంగా వ్యవహరించటం ఈ ఒక్క సంఘటనలోనే కాదు, అక్కడ ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసిన ఎక్యూజ్డ్గా వాళ్ళని పోలీసులు పరిగణించారు తప్ప వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు చూసి పోలీసులు వ్యవహరించరు. ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా తీసుకొని ఎలా వెళ్ళబోతోంది వైసీపీ అనేది ప్రశ్న. నిన్న మొన్న నుంచి ఇదే చర్చ జరుగుతోందన్నమాట. ఈ తెనాలి ఐతానగర్ వైసీపీకి ఒక ఎజెండా కాబోతుందా? అంటే ఇక్కడ ఒకటి, ఆ సంఘటన జరిగిన తీరు పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. వైసీపీ పార్టీ ఎంచుకునే రాజకీయ విధానాల పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కులాల పరమైన పోలరైజేషను, ప్రాంతాల పరమైన పోలరైజేషను, మతాల పరమైన పోలరైజేషన్కి వైసీపీ 2019కి ముందు ప్రయత్నం చేసింది, ఇవాళ ప్రయత్నం చేస్తుంది. వైసీపీ పార్టీ చేసే ప్రచారం, ఆ ప్రచార ప్రభావం వల్ల పాలకుడిగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఎదురైన పరిస్థితులు, పరిణామాలు ఏంటి, మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఏం జరిగింది, ఏం కానుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 2019లో 150 స్థానాలతో అధికారం కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో అదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాల్లో ఆనాటికి ఈనాటికి మార్పు లేదు. ప్రభుత్వానికి కులాలను ఆపాదించడం, పాలకుడికి ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నం చేయటం,
అవకాశం తన దాకా వచ్చినాడు తాను ఏ విధంగా వ్యవహరించాడు అనేది. ఇవాళ తన చుట్టూ ఉన్న నాయకులు ఏ విధంగా వ్యవహరించారు, ఎవరిని చంపారు, ఎవరిని ఏ విధంగా అవమానించారు, ఎవరి మీద ఏ సెక్షన్లో కేసులు పెట్టారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. డాక్టర్ సుధాకర్ విషయంలో చూశారు కదా. ఒక డాక్టర్ సుధాకరే కాదు, ఎవరు చంపారు అన్నది పిల్లి అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ని చంపి బాడీని డోర్ డెలివరీ చేస్తే మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదే. అనంతబాబును పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నావు. సుధాకర్ విషయంలో డాక్టర్ సుధాకర్ ఒక దళిత కుటుంబం నుంచి ఒక డాక్టర్గా ఎమర్చవటం చిన్న ఇష్యూ కాదు. జడ్జి రామకృష్ణ గారికి ఎదురైన అవమానం ఎంతమంది గురించి చెప్పినా తక్కువే. ఒక దళిత కుటుంబం నుంచి ఒక జడ్జిగా ఎమర్జ్ అయ్యి ఆ జడ్జిగా తన విధులు నిర్వహించలేని స్థితికి వీళ్ళు ఆ పరిస్థితులు సృష్టిస్తే సస్పెన్షన్కు గురయ్యి జైలు పాలయ్యి భౌతిక దాడులకు గురయ్యి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టి ఎంత సంక్షోభ పరిస్థితి రామకృష్ణ గారికి సృష్టించారు. వాళ్ళు దళితులు కాదా? ఆ రోజున వాళ్ళకు అండగా నిలవాలి అని చెప్పని కనీసం మాత్రం ప్రయత్నం చేయలేదే. పొంగనూరు నియోజకవర్గంలో ఓం ప్రకాష్ అని చెప్పని ఒక కుర్రవాడు మద్యం ధరల గురించి క్వాలిటీ గురించి ప్రస్తావించిన పాపానికి మరుసటి రోజుకి శవమై తేలాడే. ఏం విచారం జరిపించింది? ఆత్మహత్య అని చెప్పని కేసు మూసేశారే. చనిపోయే వయసులో ఉన్న కుర్రాడు కాదు, ఆత్మహత్యకి పాల్పడే స్థాయి నేరం అతను ఏం చేయలే. ఈరోజు వీడియో రిలీజ్ అయ్యి రేపొద్దునకి శవం ఎలా తేలగలిగాడు, ఎలా తేలాడు, ఎవరు బాధ్యులు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల మీద ఏ స్థాయి ప్రేమ ఉంది? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పని ఎన్నికలకు ముందు నా 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 అని చెప్పనే భజన చేసిన సందర్భంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 ఎస్సీ నియోజకవర్గాల్లో 25 వైసీపీ కట్టబెట్టిన ప్రజలు ఈ ఎన్నికల్లో 25 కూటమి కట్టబెట్టి 2 వైసీపీకి దక్కాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ మీద వీళ్ళు దాడి చేశారు. ఆ కానిస్టేబుల్ భార్య ఎస్సీ, ఆమె మీడియా ముందుకు వచ్చి నేను దళితురాలుగా కనబడట్లేదా మీకు అని ఆమె గోడు వెళ్ళబోసుకుంటుంది. నేను ఒక బీసీని చేసుకున్నా. ఆ యాక్షన్ తీసుకున్న సిఐ ఎస్టీ, ఆ యాక్షన్ తీసుకున్న సిఐ ఎస్టీ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా స్పందించాడు. వీళ్ళు ఒక రౌడీ షీటర్లుగా వీళ్ళు హ్యాండిల్ చేయబడ్డారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదానే పరిగణలోకి తీసుకోవాలి. అతను పుట్టిన కులం అప్రస్తుతం. వీళ్ళ బిహేవియరే పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు పుట్టిన కులం అప్రస్తుతం. వాళ్ళు దళితులు కాబట్టి అడిషనల్ ప్రివిలేజెస్ ఉంటాయా? ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సత్ప్రవర్తనతో ఉంచాల్సిన బాధ్యత కూడా వాళ్ళ తరపున వకాల్తా తీసుకునే వాళ్ళదే. ఇవాళ హర్షకుమార్ గురించి ప్రస్తావించారు మీరు. హర్షకుమార్ వ్యవహార శైలి ఏంటి అనేది పగడాల ప్రవీణ్ గారి మరణం విషయంలోనే చూసాం మనం. ఆయన ఎంతగా దాన్ని సెన్సేషనలైజ్ చేయాలి అని చెప్పని, అంటే రాజకీయ నిరుద్యోగులకి ఇవాళ రాజకీయంగా పునరావాసం దక్కాలి అని అంటే ఏదో ఒక సంఘటనని ఏదో ఒక మసిపూసి మారేడికాయ చేసి తద్వారా రాజకీయంగా మళ్ళీ పునరుజ్జీవనం పొందడానికి ఆస్కారం దక్కుతుంది అని చెప్పనే ప్రయత్నమే తప్ప ఇదే హర్షకుమార్ గారికి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలుసు. ఆ రోజు ఆయన బాధితుడే. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఆయన ఆశించింది దక్కక ఆయన ఏం ఆశించాడనేది గతంలోనే తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగి తర్వాత మళ్ళా ఆ పార్టీ నుంచి నిష్క్రమించిన తీరు మనందరం చూస్తున్నాం. మనం ఇవాళ ఎలా అయినా సరే గతంలోనే దూషించిన ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దూషించాడో చూసాం. ఇవాళ మళ్ళీ తిరిగి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశ్రయం పొందడం కోసం కొత్త బ్రాహ్మడికి నామాలు ఎక్కువ అని చెప్పని ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీకి అనుకూలమైన ఎజెండా ఎంచుకొని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 100% వీటన్నిటి పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఐతానగర్లో మాది తెనాలే. ఆ ఐతానగర్ పల్లెలో ఎంతమంది గత 30 సంవత్సరాలకు ముందు నుంచి చదువుకొని ఎంత బాధ్యత కలిగిన ఉద్యోగాల్లో పనిచేశారు, ఆ కుటుంబాల స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఆలోచన పరిధి ఏంటి అనేది నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. 4 రౌడీ షీటర్ల కోసం మొత్తం ఐతానగర్ పల్లెని బ్లేమ్ చేయాల్సిన నెస్టీ కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ.